హలో అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ సాయి నవీన. మేమైతే తిరుపతి, శ్రీశైలం వెళ్ళాలని ప్లాన్ చేసుకున్నామండి. ఇప్పుడైతే తిరుపతి వెళ్తున్నాము. కార్లో వెళ్తున్నాము హైదరాబాద్ నుంచి. మాకు కావాల్సిన మెటీరియల్స్ అయితే బ్యాగ్లో అయితే సర్దేసుకున్నాము. అలాగే ప్లేట్స్, ఇంకా తినడానికి పులిహోర, పిల్లలకి బిస్కెట్స్, ఇంకా థమ్స్ అప్, వాటర్, ఇవన్నీ కార్లో వెళ్తున్నాం కాబట్టి ఇవన్నీ క్యారీ చేస్తున్నాం. బస్ మీద అయితే ఇవన్నీ అవ్వదు కాబట్టి ఇవన్నీ చిన్న చిన్నగా. అలాగే స్నాక్స్కి జంతికలు కూడా వేసిందండి మా అత్తమ్మ. ఇలా డబ్బాతో కాదండి, ప్యాకింగ్ అయితే చేసుకుంటాము చూపించడానికి అయితే. అలాగే చాయ్ కూడా తీసుకెళ్తున్నాము, తాగడానికి గ్లాసులు, లగేజ్ మొత్తం అయితే కారు కాబట్టి ఇంత ప్యాక్ చేస్తామండి. బస్ అయితే అవ్వదు. ఇంకా టోటల్గా అయితే స్టార్ట్ అయిపోయాము. ఇక్కడ నుంచి డాడీ ఇక్కడ నుంచి మన ఊరికి ఫ్లవర్స్ చూడండి ఎంత బాగున్నాయో. బంతి పువ్వులు అన్ని ఆర్డర్లో పెడతారండి. ఎంత బాగా పెంచుతారో నాకు చాలా ఇష్టము. మేము ఆఫ్టర్నూన్ 1 o'clock అట్లా భోంచేసి స్టార్ట్ అయ్యామండి. పిల్లలైతే బాగా అల్లరి చేస్తున్నారు కారులో. ఇంకా ఇప్పుడు టైం వచ్చేసి 3 అయిందండి. ఇంకా చాయ్ తాగే టైం అయింది కాబట్టి చాయ్ తాగుతున్నాం. పిల్లలు అయితే బిస్కెట్స్ అయితే తింటున్నారు. బిస్కెట్స్ పెట్టాం కదా, వాళ్ళకి ఆకలేస్తుందంటే ఇంకా 5:30 ఆ టైంలో బజ్జీలు కూడా తీసుకున్నాం, మిరపకాయ బజ్జీలు. అవి తినేసి మంచిగా స్టార్ట్ అయిపోయామండి మేము. మళ్ళీ ఇంకా శ్రీశైలం, తిరుపతితో పాటు శ్రీశైలం కూడా వెళ్ళాలని అనుకుంటున్నాం కదా. మొత్తం టెంపుల్స్ అన్నీ కూడా మ్యాక్సిమం వీడియోస్ అయితే తీసి పోస్ట్ చేస్తాను. ఎవ్వరూ కూడా మిస్ కాకుండా అయితే చూసేయండి. వీడియో అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. మేము ఎక్కడికెక్కడ వెళ్తున్నామో ప్రతి టెంపుల్ కూడా ట్రై చేస్తాను. వెళ్ళిన వాటిని మాత్రం పోస్ట్ చేస్తానండి. ఇంకా నైట్ 9 అయిపోయింది. ఇంకా డిన్నర్ టైం అయితే అయిందండి. మేము పులిహోర అయితే తీసుకొచ్చామన్నాను కదా, మంచిగా పులిహోర అయితే తింటున్నాము. మా చిన్న అబ్బాయిని వీడియో తీయమంటే ఎలా తీసాడు. ఇంకా తిరుపతి అయితే వచ్చేస్తాము. తిరుపతి వచ్చేసి నైట్ 1 అవుతుందండి. అది టికెట్ కౌంటర్ అయితే 3కి ఓపెన్ చేస్తారంట. మేము అనుకోకుండా వచ్చిందండి ప్రయాణం అయితే తిరుపతి. సడన్గా అనుకున్నాము. ఇంకా ఎంట్రన్స్లో అయితే స్టార్ట్ అయ్యాము. టికెట్స్ కోసం అయితే వెయిటింగ్ చేస్తున్నారండి వీళ్ళందరూ. మేము 1కి అట్లా స్టార్ట్ అయితే 3 వరకు కూడా టికెట్స్ కోసం వెయిట్ చేసామండి కౌంటర్లో. చూసారా ఎంతమంది ఉన్నారో. అట్లనే నుంచున్న ప్లేస్లో కూర్చునే ఉన్నాం పిల్లలతో కాబట్టి. ఇంకా 3 అయింది. టికెట్ కౌంటర్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇంకా టికెట్ తీసుకుని ఇంకా పైకి అయితే స్టార్ట్ అవుతున్నామండి. కొండపైకి అయితే వెళ్తున్నాము. ఇక్కడ మొత్తం పైకి వెళ్తున్నప్పుడు మొత్తం వెహికల్స్ అన్నీ లగేజీలు తనిఖీ చేస్తారంట. అన్నీ చెక్ చేస్తారంట. ఒక ప్లాస్టిక్ బాటిల్ కూడా పైకి అలౌడ్ లేదంటండి. మేమైతే ప్లాస్టిక్ గ్లాసులు అయితే పిల్లలకి తాగడానికి కంఫర్టబుల్గా ఉంటుందని అవి కూడా తెచ్చుకున్నాం. అవి కూడా తీసి పాడేస్తారండి. ప్లాస్టిక్ నాట్ అలౌడ్ లోపలికైతే అసలు. తిరుపతిలో గాజు సీసాలు అంట, అవే ఇస్తారంట. బాటిల్ వచ్చేసి 50 రూపీస్ అంట. అది మళ్ళీ ఎక్కడ ఇచ్చేసినా 30 రూపీస్ రిటర్న్ అయితే ఇస్తారంటండి. వాటర్ అయితే 20 రూపీస్. అన్నీ గాజు సీసాలండి, ప్లాస్టిక్ అసలు అలౌడ్ చేయట్లేదు. ఇంకా మేము కారు కోసం అయితే వెయిట్ చేస్తున్నాము. మేమైతే లగేజెస్ తీసుకుని ముందైతే వచ్చేసామండి. ఇంకా పైకి అయితే స్టార్ట్ అవుతున్నాము. టైం వచ్చేసి 5:30 అట్లా అవుతుంది. పైకి వచ్చేసరికి
మొత్తం కొండల మధ్య నుంచి వెళ్తున్నాము. మధ్య మధ్యలో బోర్డులు కూడా ఉన్నాయి. ఎనిమల్స్ జంతువులు దాటుతున్నాయి జాగ్రత్త అని. నెమ్మదిగా వెళ్ళండి అని పెట్టారు. అప్ ఎక్కుతున్నాం కొండపైకి. శ్రీ వెంకటేశ్వర స్వామి తిరుమల తిరుపతి. టికెట్ అయితే తీసుకున్నాం కదండి. నైట్ 8 o'clock దర్శనం అని చెప్పారండి. ఇంకా మార్నింగ్ అంతా నైట్ వరకు ఏం చేయాలి అని మేమైతే కొండపైకి అయితే వెళ్ళిపోయామండి. కొండపైన ఎంట్రన్స్ అయితే వచ్చేసింది. కొండపైకి అయితే వచ్చేస్తామండి. ఇప్పుడు కార్ పార్క్ చేస్తే ఎక్కడైనా వీళ్ళైతే రూమ్ కోసం విఆర్ఓ ఆఫీస్కి అయితే వెళ్తా అన్నారు. ఇంకా చాలా టైం ఉంది కాబట్టి రూమ్స్ అయితే 8:30కి ఖాళీ చేస్తారంట వెళ్ళిన వాళ్ళు. మేమైతే కార్ పార్క్ చేస్తాము. వాళ్ళైతే విఆర్ఓ ఆఫీస్కి అయితే వెళ్ళారండి రూమ్ కోసం. రూమ్ అయితే మంచిగా దొరికింది. చాలా బాగుంది. రూమ్స్ కూడా చాలా బాగున్నాయి. ఇప్పుడు రూమ్కి వెళ్ళి లగేజ్ మొత్తం పెట్టేసుకుని మళ్ళీ పిల్లలకి అందరూ గుండెలు తీయించుకోవడానికి అయితే వెళ్ళారు. మొత్తం అందరూ అయితే గుండెలు తీయించుకున్నారండి. గుండెలు తీయించుకున్న తర్వాత రూమ్కి అయితే వెళ్ళిపోయాము. మంచిగా ఫ్రెష్ అయిపోయి మళ్ళీ మార్నింగ్ నుంచి నైట్ వరకు ఏం చేయాలండి, మిగతా టెంపుల్స్ తిరుగుదాం కదా అని మేమైతే శ్రీవారి పాదాల టెంపుల్కి అయితే వెళ్తున్నామండి. ఇంకా వీడియోస్ కంటిన్యూ చేస్తాను. మొత్తం వ్లాగ్స్ అయితే పెడతానండి. మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాము. వీడియో కోసం వెయిట్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్.